వెల్కమ్ బ్యాక్ టు అవర్ రివ్యూస్. హియర్ ఇస్ ద 'రాంపోతినేనిస్ ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ రివ్యూ. మూవీ ప్లాట్ విషయానికొస్తే మన సూర్య అంటే మన ఉపేంద్ర గారు ఒక పెద్ద యాక్టర్. ఆయనకొక పెద్ద ప్రాబ్లమ్ అయితే వస్తుంది. అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఇలాంటి ఒక పెద్ద ఫ్యాన్ అంత పెద్ద ప్రాబ్లమ్‌ని ఎలా క్లియర్ చేసాడు? ఆ క్లియర్ చేసే ప్రాసెస్‌లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసాడు? ఇంకా లాస్ట్‌కి ఏమైందనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. మూవీ రివ్యూ విషయానికొస్తే ఇట్స్ అన్ గుడ్ అండ్ డీసెంట్ వాచబుల్ మ్యాన్. నాకైతే నచ్చింది మూవీ. చాలా అంటే చాలా బావుంది. మూవీ స్టార్టింగే మనకి చాలా ప్రాపర్‌గా, చాలా క్లియర్‌గా మన ఒక కాన్ఫిడెంట్‌ని బిల్డ్ చేసుకుంటూ, ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, ఆ ప్రాబ్లమ్‌ని చూపించుకుంటూ వెళ్తూ ఉంటారు. ది ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయితే మనకి ఇట్స్ ఎ స్టోరీ టెల్లింగ్ మ్యాన్. అక్కడక్కడ మనకి కొన్ని కొన్ని డ్రాప్ పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ ది ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ మ్యాన్ అదైతే. అక్కడక్కడ మనకి కొన్ని డ్రాప్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఎక్సెప్ట్ దట్ నేను చెప్తున్నా ఎక్సెప్ట్ దట్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ లవ్ ట్రాక్ బిట్వీన్ రాపో ఇంకా భాగ్యశ్రీ భోస్లర్ మధ్యలో చాలా అంటే చాలా బాగుంది. చాలా క్యూట్ పేర్ అండ్ చాలా బాగుంది భయ్య ఆ రాపో అయితే. అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ లవ్ ట్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో మనకి కామెడీ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వాస్ లిటరల్లీ బాగుంది దయ్య. చాలా ప్రాపర్ ఏం చేశారు మంచి ఒక క్వెషనర్ రేజ్ చేసి అలాగా క్లిఫ్‌హ్యాంగర్‌ని మెయింటైన్ చేసి చాలా బాగా ఏం చేశారు ఫస్ట్ హాఫ్‌లో మనకి. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్‌లో మనకి సో మెనీ సబ్‌ప్లాట్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు. అండ్ దానివల్ల మనకి ది మెయిన్ ప్లాట్ అయితే మనకి డైల్యూట్ అయిపోతుంది సెకండ్ హాఫ్‌లో. అండ్ బ్రో ఆ సబ్‌ప్లాట్స్ బాలేదంటే బాగున్నాయి భయ్యా మనకి. అంటే ఈ మూవీ యొక్క పర్స్పెక్టివ్ మారిపోతుంది సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి. ఆ ఊరు, ఆ ప్రాబ్లమ్స్, ఆ జనాలు ఈ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతుంది మనకి. అండ్ కమింగ్ టు ది ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ బాగుంది భయ్యా. చాలా ప్రాపర్‌గా చాలా డీసెంట్‌గా ఎంచేసేసారు మూవీ మనకి. ప్రీ క్లైమాక్స్ ఆ ఫ్లడ్ సీక్వెన్స్ అయితే చాలా బాగా చాలా రియలిస్టిక్‌గా చాలా నేచురల్‌గా మెయింటైన్ చేశారది. అండ్ క్లైమాక్స్ ఆ హార్ట్ టచింగ్ డైలాగ్స్, ఆ స్ట్రాంగ్ ఎమోషన్ డైలాగ్స్, ఒక మోటివేషనల్ థీమ్ మీద చాలా ప్రాపర్‌గా ఏం చేశారు మనకి. ఒక ఫ్యాన్‌కి, ఒక స్టార్‌కి ఎలాంటి రిలేషన్‌షిప్ ఉంటుంది. అంటే ఎవ్వరో తెలవని స్టార్‌కి ఇక్కడ ఫ్యాను, డై హార్డ్ ఫ్యాన్స్ అని చచ్చిపోతూ ఉంటారు చూడండి. వాళ్ళు అసలు ఏం చేస్తారు మన హీరోస్‌కి అని చెప్పి చాలా అంటే చాలా బాగా చూపించారు భయ్య. అండ్ ఆన్ ది అదర్ సైడ్ మనకి హీరోస్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేస్తారు. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఒక మూవీ తీయాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారని చెప్పి కూడా చాలా ప్రాపర్‌గా చూపించారు మనకి ఈ మూవీలో. క్యారెక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే రాపో గారు మ్యాన్ చాలా అంటే చాలా 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 బాగున్నారు. ఆఫ్టర్ డెకేడ్ తర్వాత మనం ఆయన మళ్ళీ ఇలాంటి ఒక లవ్ బాయ్, ఒక చాక్లెట్ బాయ్ మూవీలో అయితే చూసాం. ఇన్ని రోజులు మాసు, 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 మాసు అమ్మ! 'ఆహాకారికి' ఒక మంచి మూవీ అయితే తీశారు భయ్య అనిపించింది నాకైతే. అండ్ 'భాగ్యశ్రీ భోస్లర్' కిల్డ్ ఇట్ మ్యాన్. ఆమెకున్న రన్ టైమ్‌లో, ఆమెకున్న స్క్రీన్ ప్రెజెన్స్‌లో చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రాపర్‌గా ప్రెజెంట్ చేసారు ఆమెనైతే. అండ్ ఆమె యాక్టింగ్ కూడా పీక్స్ మ్యాన్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన 'ఉపేంద్ర' గారు మ్యాన్ వన్ ఆఫ్ ది బ్రిలియంట్ యాక్టర్. ఆయనకిచ్చిన రోల్‌లో చాలా ప్రాపర్‌గా యాక్ట్ చేశారు భయ్య. హౌఎవర్ మనకి మూవీ అయితే ఒక స్టార్, ఒక ఫ్యాన్ మధ్యలో ఉంటాయి కాబట్టి. బట్ 'ఉపేంద్ర' గారైతే చాలా బాగున్నారు భయ్య. ఆయన రోల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ దే డీసెంట్ ఇన్ ది రోల్స్. సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి భయ్య. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ ఇదైతే మనకి. ప్రతి సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా రిపీట్ ట్యూన్స్‌లో ఎక్కువ వాడకుండా, రిపీట్ టోన్స్ ఎక్కువ వాడకుండా చాలా ఫ్రెష్ అండ్ క్లీన్ టోన్స్ అయితే వాడారు భయ్య. అంటే ప్రతి సీన్‌కి ఒక ఫ్రెష్ ట్యూన్ వస్తూనే ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్స్ కూడా క్రియేట్‌మెంట్ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ ప్లేస్‌మెంట్ కూడా వెరీ డీసెంట్ అండ్ గుడ్ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా, చాలా గ్రైండర్‌గా చాలా బాగా మెయింటైన్ చేశారు. వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఎఫ్ఎక్స్ కొన్ని కొన్ని చోట్ల ఆడుతున్నాయి. బట్ పర్వాలేదు. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ అయితే బాగుంది భయ్య. అంటే ఆయన ప్రాపర్‌గా స్టిక్ అనే ఉన్నారు స్టోరీకి. బట్ ఆ వెళ్ళే ప్రొసీడింగ్స్, ఆ వెళ్ళే ప్రాసెస్‌లో ఎమోషనల్‌గా మనం కనెక్ట్ చేద్దామని చెప్పి టూ మెనీ సబ్‌ప్లాట్స్ అయితే రివీల్ చేస్తారు. అండ్ ఆ సబ్‌ప్లాట్స్‌కి మళ్ళీ మెయిన్ రీజన్ మనకి ఇదే పాయింట్ అని రివీల్ చేస్తారు. బాగుంది భయ్య రైటింగ్ అయితే. బట్ అక్కడక్కడ మనకి ఓవర్‌గా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. ఆ ప్లే బ్యాక్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అయితే పీక్స్ మ్యాన్. చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్‌గా మూవీ రివ్యూ విషయానికొస్తే నేనైతే మూవీని 100% రికమెండ్ చేస్తా. యువర్ టికెట్ విల్ బి డామ్ షూర్ గోల్డెన్ వర్తీ మ్యాన్. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 3.5 ఔట్ ఆఫ్ 5. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. ఏంటి బ్రో ఇంతగనం చెప్పి 3.5 ఔట్ ఆఫ్ 5 అంటే అక్కడక్కడ కొన్ని డ్రాగ్స్ అయితే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఇట్లా బ్యాక్ డ్రాప్స్, డ్రాగ్స్ అయితే ఉన్నాయి. సో వాటి కొరకు. వెల్ అండ్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.